ప్రస్తుత ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు సిబిఎస్ఏ కాకుండా ఈ ఏడాది స్టేట్ సిలబస్లో కూడా ఎగ్జామ్ రాయడానికి అనుకూలంగా ఇచ్చినటువంటి నిర్ణయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ప్రకారం తిరోగమన దిశలో విద్యారంగాన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ చేపడుతున్నారని, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు ద్వారా పాఠశాలలను బాగు చేశామని చెప్పి, అలాగే భారీ స్థాయిలో మార్పులు తీసుకువచ్చామని, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చామని, 6వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ ద్వారా విద్యాబోధన చేశామని, మధ్యాహ్నంలో ప్రతిరోజు ఒక మెనూని తీసుకువచ్చి పౌష్టికాహారాన్ని అందించామని, అలాగే టొఫెల్స్, ఐబీ, అలాగే ఐలెట్స్ ఇలాంటి వాటికి కోచింగ్ కూడా ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నామని, సిబిఎస్ఈ విధానాన్ని తీసుకొచ్చామని, ఇంగ్లీష్ మీడియం విధానాన్ని కూడా తీసుకువచ్చామని, ఇలాంటి గణనీయమైనటువంటి మార్పులు తీసుకువచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నిస్తుంటే వీరు తిరోగమన దిశలో అడుగులు వేస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి ఆ రోజు కోర్టుల్లో కేసు వేసింది మీరు కాదా అని చెప్పి జగన్ ప్రశ్నించడం జరిగింది.